ఎల్రా వెళ్ళి ఫ్రెష్ అవ్వు 1 అవర్లో వస్తా. ఇంత పొద్దున్న ఎక్కడే బా అమ్మాయి దగ్గరకా? అమ్మాయిలంటే పడదని తెలుసు కదరా. ఏంటి బాబు ఇంకా తెలుసుకోలేదా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు వస్తా. రే బా 10,000 డబ్బులు కావాలి బా. 10,000 ఎందుకురా? చెప్తా నాకు బా. అది రే అమ్మాయి కోసమా? అవును బా. ఇంకా తెలుసుకోలేదా? లేదు బా. పట్టుకో. థ్యాంక్స్ బా. ఓకే బాయ్ బా. ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడొచ్చా? చెప్పండి. నా పేరు విదిష. నేను ఎల్ఎన్కే కాలేజ్లో బీటెక్ చేశాను. మాది విజయవాడ. బయోడేటా బాగుంది. ఇంకా ఉంది చెప్పనా? నీ ఎక్సైట్మెంట్ కూడా బాగుంది. అసలు కాన్సెప్ట్ ఏంటో చెప్పు. నాకు మీరంటే ఇష్టం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? అసలు నా గురించి ఏం తెలుసు మీకు? నన్ను ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు కాదు, 6 నెలల నుండి నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. మాట్లాడండి, ఎంతో కొంత నా గురించి తెలుసుకునే ఉంటారుగా. నువ్వు అందంగా ఉన్నప్పుడు చూశాను, అసహ్యంగా రెడీ అయినప్పుడు చూశాను, కోపంగా ఉన్నప్పుడు చూశాను, నవ్వుతున్నప్పుడు చూశాను, తాగి నలుగురితో గొడవ పడుతున్నప్పుడు చూశాను. కానీ ఇప్పుడు నా పక్కన చూడాలనుకుంటున్నాను. అంత నమ్మకం ఏంటి నా మీద? మీ పేరు చరణ్. మీరు సిబిఐటిలో బీటెక్ చేశారు. మీ అమ్మ హౌస్ వైఫ్, నాన్న బిజినెస్ మ్యాన్. మిమ్మల్ని చాలా గారాబంగా పెంచారు. అన్నీ కరెక్ట్గానే చెప్పారు, కానీ ఇంటి దగ్గర గారాబంగా పెరిగానని మీరెలా చెప్పారు? 1.5 year నుండి ఒక అబ్బాయి ఖాళీగా ఉన్నాడంటే 1 గారాబంగా అయినా పెంచుండాలి, 2 గాలికి తిరిగేవాడైనా అయి ఉండాలి. మీరు ఎలాగూ 2వ టైప్లో అనిపించట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ అమ్మాయితోనూ చూడలేదు. ఈ రోజుల్లో ఒక అబ్బాయికి ఇంతకంటే మంచి క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఏంటి లవ్ లెటర్స్లా ఉన్నాయి? అవును. ఇన్ని రాసావు, ఒక్కటి కూడా ఇవ్వాలనిపించలేదా? అనిపించింది, కానీ ఈ రోజుల్లో ఉత్తరాలు ఇస్తే ఆ రోజుల్లో అమ్మాయిని అనుకుంటారని ఇవ్వలేదు. అవును, అది కరెక్టే. ఇంతకీ మీరేమనుకుంటున్నారో చెప్పలేదు? చెప్పాలి కదా. పద, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఓకే. 24 ఏళ్ళు వచ్చిన అమ్మాయి, వివరం తెలిసిన అమ్మాయి, అది నేను ఇష్టపడిన అమ్మాయి మాట్లాడుతుంటే వినాలనుంది. ఏంటి? నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను 6 months నుంచి లవ్ చేస్తున్నావు, కానీ నేను నిన్ను 1 year నుంచి లవ్ చేస్తున్నాను. అదేంటి 1 year నుండా? కానీ నేను ఈ ఏరియాకి వచ్చి 6 months కదా అయింది. నేను నిన్ను ఒకసారి అమీర్పేట్ పాన్ కార్డ్ ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. మీ కాలేజ్లో ఫెస్ట్కి వచ్చినప్పుడు నువ్వు అల్లరి చేస్తుంటే చూశాను. నువ్వు నన్ను అలా చూశాను, ఇలా చూశాను అని చెప్తున్నావు కదా, కానీ నేను నిన్ను ఒక మండపంలో బంధువుల సాక్షిగా 2 పీటలపై, వాటి మధ్యలోంచి ఒక చీర, అందులో కనిపించకుండా నవ్వుతున్న నిన్ను నేను ప్రతిరోజు చూసుకున్నాను. హే, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? మా ఫ్రెండ్స్లో చాలామంది ప్రేమించుకున్నారు, విడిపోయారు. ప్రేమ అంటే చాలా చిరాకన్నారు. ప్రేమించుకుంటున్నామంటూ పెళ్ళి తప్ప అన్నీ చేసుకుంటున్నారు. కానీ మనమేంటి ఇంత ఈజీగా కలిసిపోయాం? అదేలాగా? ప్రేమ గురించి తెలిసినోడిని అడగక్కర్లేదు, తెలియని వాడి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే వస్తుంది కదా అని అబ్బాయిలు అమ్మాయిలు ఊరంతా ప్రేమను పంచుతున్నారు, కానీ మనం అలా చేయలేదు. ఎవరి గుండెల్లో ప్రేమని వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నాం, కానీ ఇప్పుడు ఒకరి ప్రేమ ఇంకొకరి గుండెల్లో దాచుకున్నాం. నా జీవితాంతం తోడుగా ఉంటావా? ఉంటాను.
బ్రో. ఏంటి బావా అమ్మాయి చేతిలో చెయ్యి ఏంటి కథ? అమ్మాయి కాదురా, నీ చెల్లై బావా. అరగంట ముందు అడిగితే ఆంజనేయ స్వామి భక్తుల్లో బిహేవ్ చేసావు కదరా. ఏమో బావా, ఈ పొట్టి పిల్ల కొంచెం గట్టిగా ప్రేమించింది.